ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి మిత్ర, లక్ష్మిని ఆపలేకపోయానని బాధపడుతున్నావా, లేక మనీషా చేసిన పనిని సమర్థిస్తున్నావా? నీ మనసులో ఏముందో అదైనా చెప్పరా? నీ ఉద్దేశం ఏంటో బయటకు చెప్పు. మనీషా మీ బంధాన్ని అవమానిస్తోంది, నీ రక్తాన్ని అనుమానిస్తోంది, నీ వారసత్వాన్ని పరీక్షిస్తోంది. నీకు చీమ కుట్టినట్టయినా లేదా? నీ మనసు చెలించటం లేదా? ఆ మనసుని ఇప్పుడు బండరాయి చేసుకున్నావురా? తప్పు చేసిన తనను వదిలేసి ఏ తప్పు చేయని నన్ను అంటున్నావేంటి మామ్? తప్పు తప్పు తప్పు. లక్ష్మి ఏం తప్పు చేసిందిరా? నిన్ను పెళ్లి చేసుకోవడం తను చేసిన తప్ప? నిన్ను గండాల నుంచి కాపాడుకోవడం తన తప్ప? నువ్వు నా భార్యవి కాదు అని నువ్వు పదే పదే తన మొహం మీదే అంటున్నా. నీకోసమే ఉంటున్న లక్ష్మి ఏం తప్పు చేసిందిరా? ఏం నేరం చేసింది? అరవింద, ఏంటా ఆవేశం? ఆవేశం కాదండి, చాలా బాధగా ఉంది. సీతమ్మ తల్లి అగ్ని పరీక్ష గురించి విన్నాం, ఇప్పుడు లక్ష్మి శీల పరీక్షని చూస్తున్నాం. నందన్ వంశ కోడలు మనవడు నిందితులుగా బయటకు వెళ్లారండి. మిత్ర, వాళ్లపైన పడ్డ నింద నిజం కాదు అని నీకు తెలుసు, కానీ మౌనంగా ఉన్నావు. తను ఎదుర్కోబోయే పరీక్ష కన్నా నీ మౌనమే లక్ష్మిని ఎక్కువ బాధ పెడుతుందని నీకు తెలుసా? మిత్ర, ఒక అబద్ధాన్ని నమ్మడం ఎంత తప్పు, ఒక నిజాన్ని ఒప్పుకోకపోవడం కూడా అంతే తప్పురా. మగాడి జీవితంలో బాగా డబ్బైనా ఉండాలి, లేదా అర్థం చేసుకునే భార్య అయినా ఉండాలి. నీ జీవితంలో అవి రెండూ ఉన్నా కానీ నువ్వెందుకు సంతోషంగా లేవో తెలుసా? అబద్ధాన్ని నిజం అనుకోవడం వల్ల. మిత్ర, జీవితంలో మగాడికి భార్యని మించిన ఆస్తి లేదురా, సంతానాన్ని మించిన సంతోషం లేదు. మగాడు ఎప్పుడు ఆ రెండింటినీ నిర్లక్ష్యం చేస్తాడో అప్పుడు మనశ్శాంతిని పోగొట్టుకుంటాడు. తప్పు చేస్తున్నావు మిత్ర. కట్టుకున్న భార్యని, కన్న కొడుకుని, ఆఖరికి నిన్ను కన్న మమ్మల్ని కూడా బాధ పెడుతూ చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. ఈ తప్పు సరిదిద్దుకోకపోతే నువ్వు కోల్పోయేది తప్ప పొందేదేమీ ఉండదు. ఇది నా శాపం కాదు మిత్ర, తల్లిగా నా సలహా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.